दुराशा भूयिष्टे दुरधिपगृहद्वारघटके दुरन्ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये वदेयं प्रीतिश्चेत्तव शिवकृतार्था खलु वयम्. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దురాశ భూయిష్టమైన దురధిప గృహద్వార ఘటకే, దుష్టులైన ప్రభువుల గృహాల దగ్గర నుంచోబెట్టేది కష్టాలు వచ్చినప్పుడు. దురంతే అంటే చాలా దుష్టమైన ఇది. దురిత నిలయే అంటే అన్ని పాపాలకి ఆలబాలమైనది. దుఃఖజనకే దుఃఖాన్ని కలిగించే. సంసారే ఆ సంసారంలో నేను మునిగి ఉన్నాను. మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే, ఇంత బాధపడుతున్నాను నీకు తెలుసు కాబట్టి నా బాధ అనేది ఎవరికి లాభం? కస్యోపకృతయే, ఎవరికి ఉపకారం చేస్తుంది నేను ఇంత బాధపడుతున్నందుకు? ఒక్క బ్రహ్మదేవుడికి ఉపకారం చేసి ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాత జరుగుతుంది కాబట్టి, బ్రహ్మ ఫలానా ఇది జరగాలి, వీడికి ఫలం రావాలని చెప్పి రాశాడు కాబట్టి కస్యోపకృతయే. కహ అంటే బ్రహ్మ. సో ఆ కస్యో అన్న చోట సంధి పెడితే కహ ఉపకృతయే, అతనికి ఒక్కడికే ఉపకారం జరుగుతుంది నా యొక్క కష్టం. లేదా ఇంకో మీనింగ్ ఏంటంటే కస్యోపకృతయే, ఎవరికి ఉపయోగం? వదేయం ప్రీతిశ్చే తవ శివ కృతార్థ కలువయం. అలాంటి బ్రహ్మదేవుడి మీద నీకు చాలా ప్రీతి ఉంది. బ్రహ్మదేవుడి మీద ప్రీతి నీకు ఉంది అంటే నా మీద కూడా ప్రీతి ఉంటుంది. ఎందుకంటే నువ్వు శివుడివి కాబట్టి. శివ అంటే అందరి మీద ప్రీతి ఉన్నవాడివి. నువ్వు ఒకరికి ప్రీతి ఉన్నవాడివి, ఒకరికి ప్రీతి లేనివాడివి కాదు. సో బ్రహ్మయందు ప్రీతి ఉంది కాబట్టి బ్రహ్మకి ఆ అధికారం ఇచ్చి నువ్వు రాయగలిగే స్థితిని ఇచ్చావు. అందుకని బ్రహ్మ మీద నీకు ఆ ప్రీతి ఉంది, ఆ కరుణ ఉంది. ఆయనకు ఉంది అంటే నేను కృతార్థునే, ఎందుకంటే నా మీద ఉందన్నట్టుగానే నేను భావిస్తున్నాను, ఎందుకంటే నువ్వు అందరినీ సమానంగా చూస్తావు అని చెప్పి ఒక మీనింగ్. ఏది? కస్యోపకృతయేలో కహ అన్నది బ్రహ్మ అని తీసుకుంటే, లేదా కస్యోపకృతయే ఎవరికి ఉపయోగం అన్న మీనింగ్ తీసుకుంటే గనక వదేయం ప్రీతిశ్చే తవ శివకృతార్థ కలువయం. నన్ను ప్రీతితో చూసి కాపాడేవాడు నీకంటే ఎవరున్నాడు? నువ్వేగా ఉన్నది, నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఇంకో అర్థం వచ్చేటట్టుగా శంకరాచార్య స్వామి వారు ఈ సంసార సాగరంలోంచి బయటికి తీసుకురావాలి. దురాశాభూయిష్టమైనది దురిదప గృహద్వార ఘటకే, అలాంటి దుష్టులైన రాజుల ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచోబెట్టి నాకున్న సమస్య చెప్పుకొని దాని యొక్క సమాధానం నేను తెచ్చుకుని ఈ సంసారం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు ఒక్కడవే బయటికి తీసుకురాగలవని చెప్పి శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు.